రీసెంట్ గా ఏపీ మినిస్టర్ నారా లోకేష్ గారు చిన్నపిల్లలతో మాక్ అసెంబ్లీ కండక్ట్ చేశారు. అది చూడడానికి నిజంగా అసెంబ్లీ లాగానే ఉంది. అయితే అక్కడ కొరట పాయింట్ రీచ్ చేశాడు ఒలింపిక్స్ గురించి. దేశ జనాభా ఎంత 140 కోట్లు, కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడతా దిశ. నిజానికి ఆ కుర్రాడు చెప్పింది కూడా పాయింట్. ఎందుకంటే ఇండియాలో చాలా మంది స్పోర్ట్స్ వైపు కంటే స్టడీస్ వైపు ఎక్కువ ఉంటారు. దీనికి అందరూ ఒకటే రీజన్ చెప్తారు, మా పేరెంట్స్ ఒప్పుకోరు, ఒప్పుకుంటే మా ప్యాస్ట్ చదువుతుంది, మా ప్యాస్ట్ చదువుతుంది అని చెప్తారు. కానీ నిజానికి ఈ పాయింట్ లో వాళ్లే కరెక్ట్. బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఒక గేమ్ ని ఒక కంట్రీ నుంచి ఒకళ్ళు కొంతమంది రిప్రజెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు నీరజ్ చోప్రా ఒకడు, ఈజ్ ఫ్రమ్ జావలిన్ త్రో. లేకపోతే పివి సింధు గారు బ్యాడ్మింటన్. పైకి వెళ్లే కొద్ది ఫిల్టరేషన్ జరుగుతూనే ఉంటుంది. మరి ఫిల్టర్ అయిపోయిన పరిస్థితి ఏంటి? వీళ్ళు స్టడీస్ కి దూరంగా ఉంటారు, అతని గేమ్ కి దూరంగా అయిపోతారు. శాంతిదాయ్ నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్, బీహార్ నుంచి. ప్రజెంట్ ఆవిడ కూరగాయలు అమ్ముకుంటున్నారు. కమల్ కుమార్ వాల్మీకి స్టేట్ లెవెల్ బాక్సర్, ఇప్పుడు గార్బేజ్ కలెక్షన్ చేసుకుంటున్నాడు. నారా సింగ్ నేషనల్ లెవెల్ హాకీ ప్లేయర్, ప్రజెంట్ రైల్వే కూలిగా పనిచేస్తున్నాడు. నవరియా ముందు ఏ కూడా హాకీ ప్లేయర్, ప్రజెంట్ ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఇలా ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఇలా అవ్వకూడదని ఇండియన్ పేరెంట్స్ చాలా వరకు వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్ సైడ్ కెరీర్ చూసుకోవద్దు అంటుంటారు. దీని మీద ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి.